ఏబీ వెంకటేశ్వరరావు వర్సెస్ బొలిశెట్టి సత్యనారాయణ. ఏబీ వెంకటేశ్వరరావుకి బొలిశెట్టి సవాల్ విసిరారు. అమరావతి ఆలస్యానికి బొలిశెట్టే కారణమంటూ ఏబీ ఆరోపణలు చేశారు. ఇక జగన్ ఆదేశాలతోనే బొలిశెట్టి కేసులు వేసి అమరావతి నిర్మాణాన్ని అడ్డుకున్నారంటూ కూడా ఏబీ వెంకటేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇక వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను ఖండించారు బొలిశెట్టి. తప్పుడు కూతలు ఆపి బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. ఏబీ క్షమాపణ చెప్పాలని బొలిశెట్టి డిమాండ్ చేశారు. రాజధాని అమరావతి విషయంలో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావు, జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వీరిద్దరి మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తోంది. ఇది కాస్త బహిరంగ సవాళ్లు విసురుకునేంత వరకు వెళ్ళింది. అమరావతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించే క్రమంలోనే ఏబీ వెంకటేశ్వరరావు, బొలిశెట్టి సత్యనారాయణ ప్రస్తావన తీసుకొని వచ్చారు. ఇక అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక మాటల యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. మాజీ డీజీపీ గారు నా మీద వ్యక్తిగత ఆరోపణ చేశారు. ఆయన పేరు ఏబీ వెంకటేశ్వరరావు, ఐపీఎస్. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాల మీద ఒక డిబేట్ వేరేగా పెట్టుకోవచ్చు, కానీ ఆయన చెప్పింది ఏంటంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు వైసీపీ తరపుని రాజధాని మీద కేసులు వేశారు, ఇటువంటి వాళ్ళందరూ కూడా వైసీపీ మద్దతు తీసుకొని చేస్తున్నారని చెప్పి తప్పుడు కూతలు కూశారు. ఈ తప్పుడు కూతలు కూసిన మాజీ డీజీపీ వెంకటేశ్వరరావు గారికి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి చర్చకు రండి. నేను అమరావతిలో పంట పొలాలను తీసుకోవద్దు అని మాత్రమే చెప్పాను తప్ప, అమరావతిలో రాజధాని అక్కడ సహజ రాజధాని కట్టమని చెప్పి పుస్తకం ప్రింట్ చేసి అఫీషియల్గా చేసి రాజధాని రైతులతో ఓపెన్ చేశాం. స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను. అది ఒక కాపీ నేను పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాను. రాజధాని అక్కడే ఉండాలి, విశాఖపట్నం రాజధాని అక్కర్లేదని కూడా చెప్పి విశాఖపట్నం వాసన అయినప్పటికీ నేను చెప్పా. ఈ వెంకటేశ్వరరావు గారు అప్పుడు కలుగుల్లో దూరుకుండేసా. ఎంత పెద్ద యుద్ధం చేశానో అందరికీ తెలుసు. సో మీ ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన వ్యక్తి మీద బురద జల్లాలనుకుంటే మీకు క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ నాలాంటి మీద బురద జల్లితే మాత్రం చాలా తేడా వస్తుంది. వెంకటేశ్వరరావు, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గట్స్, కమ్ ఆన్ ఓపెన్ డాస్, లెట్ us డిస్కస్ అబౌట్ ఇట్. నేను ఇప్పటి వరకు ఏది పట్టుకున్నా వదలలేదు, ఏది వదిలేదని నేను అసలు పట్టుకోను. సో వెంకటేశ్వర గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి మీరు క్షమాపణలు కోరండి, లేదంటే మాత్రం మేమే ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఒకరికొకరు కూడా సవాళ్లు ప్రతి సవాళ్ళు విసురుకునే సిచ్యువేషన్ ఇప్పుడు నెలకొని ఉంది. ఈ సవాళ్లను స్వీకరిస్తారా? ఏంటి పూర్తి డీటెయిల్స్? శ్రేణి, ఈ రాజధాని అమరావతి అంశం అనేది 2014 నుంచి 2019 వరకు, అంటే కేసులకు సంబంధించి అప్పట్లో చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పడినట్లుగా కూడా ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి అంటే వైసీపీ మీద కూడా కావాలనే కొంతమందితో పిటిషన్లు వేయిస్తున్నారంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు కానీ లేదా టీడీపీ నాయకులు కానీ సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో కొంత గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు అంటే ఆ సమయంలో కొంత అంటే ల్యాండ్ పూలింగ్ అంశం కానీ లేదంటే ఇక్కడ వరదలు వచ్చే అంటే ఇది రివర్ బెడ్ మీద ఉంది అనేది కొంత, అంటే రివర్ బేసిన్ లో ఉంది అనే ప్రచారం కూడా కొంత జరుగుతూ వచ్చింది. అదేవిధంగా అక్కడ కట్టినటువంటి భవనాలు కూడా నిలబడవు, అదేవిధంగా రైతులను మోసం చేసి 33,000 ఎకరాలు సేకరించారు అనేది కూడా అప్పట్లో కొంత ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు సుప్రీంకోర్టులో కానీ ఏపీ హైకోర్టులో కానీ ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించి మరి కొన్ని కేసులకు సంబంధించి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆ కేసులు ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఈ పర్యావరణ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కొన్ని అంశాలకు సంబంధించి కొంత సీరియస్ అయింది అనే ప్రచారం కూడా జరిగింది. అదేవిధంగా ఈ వరదలకు సంబంధించి ఏదైతే అమరావతి కృష్ణానది పరివాహక ప్రాంతం కాబట్టి, కృష్ణానదికి దగ్గరగా ఉంది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అనేది కూడా ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. కాబట్టి దీనికి సంబంధించి వైసీపీ కూడా అప్పట్లో పలు ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఇక ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి అంటే భూసేకరణకు సంబంధించి కూడా కొంత వివాదం నడిచింది. అదేవిధంగా అంటే ఆ సమయంలో ఈ ఫ్లాట్లు ఇచ్చే అంశంలో, రిటర్నబుల్ ఫ్లాట్లు ఇచ్చే అంశంలో కూడా కేసులు నమోదయ్యాయి. అలాగే 343 ఎకరాల భూములకు సంబంధించినటువంటి పాత నోటిఫికేషన్లు రద్దు చేసి కొత్తగా మళ్ళీ సేకరణ కూడా మొదలు పెట్టడం జరిగింది. ఇక అంటే ఈ భూసేకరణతో పాటు మౌలిక సదుపాయాలు కూడా కొంత కల్పించలేదు అనేది కూడా అప్పట్లో ప్రధానంగా వినపడినటువంటి ఆరోపణ. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసులు నమోదైనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు అంటే తాజాగా ఏబీ వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలతో ఈ వివాదం మళ్ళీ మరోసారి ముదిరినట్టుగా కనపడుతుంది. అంటే రాజధాని అప్పట్లో 2014 నుంచి 2019 వరకు కూడా తాత్కాలిక భవనాల పేరుతోనే రాజధాని నిర్వహిస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అటు కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి గుర్తింపునివ్వలేదు. అంటే చట్టబద్ధత ప్రకారం 2014 రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని విడగొట్టే సమయంలో ఏదైతే అంశాలను ప్రస్తావించారో, అంటే 2024 వరకు రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని ప్రస్తావించారు. ఆ తర్వాత అమరావతిని నూతన రాజధానిగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాలి అనేది కూడా అప్పటి నుంచి పోరాడుతూ వస్తున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కొంచెం కేసుల అంశంతోనే వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఇది అత్యంత వివాదంగా ఉంది కాబట్టి
అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో జోక్యం చేసుకోలేకపోయిందనే ప్రచారం కూడా జరిగింది. ఇంకా ఇప్పుడు తాజాగా ఏబి వెంకటేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యలతో అమరావతి ఆలస్యానికి కారణం బొలిశెట్టి సత్యనారాయణ అనేది ఆయన కామెంట్ చేస్తూ వచ్చారు. గతంలో కూడా టీడీపీ కార్యకర్తలు కొంత బొలిశెట్టి సత్యనారాయణ విషయంలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈయన కావాలనే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, కావాలని అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనసేనలో ఉంటూ పవన్ కళ్యాణ్ అప్పుడు అంటే పవన్ కళ్యాణ్ కూడా అమరావతి గురించి కొంత నెగిటివ్ గా ఈయన ఇంజెక్ట్ చేస్తున్నారు అనేది కూడా కొంత టీడీపీ కార్యకర్తలు అయితే ఆరోపించారు. ఇప్పుడు మరోసారి ఏబి వెంకటేశ్వరరావు స్వయంగా ఆరోపణలు చేయడంతో ఈ వివాదం ఎటు మలుపులు తిరిగిపోతుంది ఏంటనేది అయితే ఆసక్తిగా మారింది. అయితే ఇక్కడ బొలిశెట్టి సత్యనారాయణ మాత్రం ఈ అంశాన్ని కొంత సీరియస్ గానే తీసుకునే అవకాశం కనపడుతోంది. అదేవిధంగా తాను ఏం కేసులు వేశాను, లేదంటే తాను ఎటువంటి అప్పుడు కేసులకు సంబంధించి తాను ఎటువంటి అంశాలను ప్రస్తావించాను అనే దాన్ని కూడా ఆయన త్వరలో మీడియా ముందు అయితే బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు బొలిశెట్టి విసిరిన సవాల్ని ఏబి వెంకటేశ్వరరావు స్వీకరించనున్నారా, లేకపోతే ఆయన దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఐపీఎస్ అధికారి కాబట్టి గత కొన్ని రోజులుగా కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ లేదా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ విషయంలో కానీ ఆయన ఏదో ఒక అంశానికి సంబంధించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి అంటే ఇది తాను చర్చకు అంటే ఇక్కడ కొన్ని బొలిశెట్టి వచ్చినాయని కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటి అని అంటే అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలకు పాల్పడ్డారంటూ కూడా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి నేను ఈ అంశాన్ని వదిలిపెట్టనంటూ కూడా ఆయన బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడిన పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఏబి వెంకటేశ్వరరావు నుంచి ఖచ్చితంగా రియాక్షన్ ఉండే అవకాశమే కనపడుతుంది. ఎందుకంటే కొంత అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, లేదంటే కొంత ఈగోయిస్టిక్ గా తీసుకుంటారు అనేది కూడా ఏబి వెంకటేశ్వరరావు విషయంలో ఉంది. అతను ఆయన 2019 నుంచి 2024 వరకు ఏపీ ప్రభుత్వం అప్పట్లో కొంత హైకోర్టు సుప్రీంకోర్టులో కానీ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్లో కానీ పోరాడిన విధానం ఇవన్నీ కూడా కొంత అప్పట్లో సంచలనం అయ్యాయి. కాబట్టి ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం అయితే ఇప్పట్లో ఆగే అవకాశం లేదు. మరి వీళ్ళిద్దరి మాటల యుద్ధానికి ఏ ఛానల్ వేదిక కాబోతుందనేది చూడాలి. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక అమరావతిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్ బొలిశెట్టి సత్యనారాయణతో కేసులు వేయించారంటూ ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించటము, ఏబి వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై బొలిశెట్టి సత్యనారాయణ స్పందించడం, అబద్ధాలాపి బహిరంగ చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేయడం, అమరావతి రాజధాని విషయంలో ఏబి వెంకటేశ్వరరావు తనపైన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారం అంటూ బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపిస్తూ ఉన్నారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని రైతుల పక్షాన తాను నిలబడినట్లు గుర్తు చేశారు. తాను వేసిన కేసులు కేవలం అమరావతి జరీబు భూములు, ఫ్లడ్ ప్లెయిన్స్, పర్యావరణ రక్షణ కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక ఈ విధంగా కూడా వీరిద్దరి మధ్య కూడా బొలిశెట్టి మధ్య ఏబి వెంకటేశ్వరరావు మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తూ ఉంది. కానీ ఈ మాటల యుద్ధం ఇప్పట్లో బ్రేక్ పడేలా లేదు. బొలిశెట్టి ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ని మరి ఏబి వెంకటేశ్వరరావు స్వీకరిస్తారా, దానికి సంబంధించి మరొకసారి ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి వాటి మీద మాట్లాడతారా అనేది చూడాలి. ఇక జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మడా అడుగుల రక్షణ కోసం ధైర్యంగా పోరాడానని బొలిశెట్టి సత్యనారాయణ చెప్పుకొచ్చారు. అలాంటి తనను వైఎస్ జగన్ మనిషిని అనటం ఎంతవరకు సమంజసం అంటూ ఏబి వెంకటేశ్వరరావును ప్రశ్నించారు. అలాంటి అసత్య ఆరోపణలు చేయడం తప్పని, పర్యావరణ పరిరక్షణ, రాజ్యాంగ రక్షణే తన లక్ష్యం అంటూ బొలిశెట్టి చెప్పారు. ఇక ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదంటూ కూడా స్పష్టం చేశారు. ఏబి వెంకటేశ్వరరావు కట్టుకథలను పక్కన పెట్టి తక్షణమే తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేస్తూ ఉన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదా దమ్ముంటే తన వ్యాఖ్యలపై మీడియా సమక్షంలో బహిరంగ చర్చకు రావాలంటూ ఏబి వెంకటేశ్వరరావుని బొలిశెట్టి సత్యనారాయణ ఛాలెంజ్ చేశారు. ఇక ఇందుకు సమయం, వేదికను మీరే నిర్ణయించండి అంటూ కూడా ట్వీట్ చేశారు. తన ట్వీట్లో పేర్కొన్నారు. మరి చూడాలి, ఈ సవాల్ని స్వీకరించి ఇటు బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి ఛాలెంజ్ని స్వీకరించి దానికి సమయం, వేదికని ఏబి వెంకటేశ్వరరావు నిర్ణయిస్తారా ఏంటి, లేకపోతే దీని మీద ఇంకేదైనా సమాధానం చెబుతారా అనేది వేచి చూడాలి.